అది అరటి చెట్టు. ఇక్కడ చూసారు కదా వంకాయలు వచ్చాయన్నమాట. అత్తమ్మ వంకాయ ఫ్రై చేసుకుంటా అని కోసుకుంటున్నారు. 3 ఉన్నాయా? ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. కొంచెం లేతవైతే బాగుంటాయి కదా. ఇక్కడ ఒకటి ఉంది కానీ అది ముదిరిపోయింది. ఎన్ని 3 వచ్చాయి. భలే ఉన్నాయి. ఫస్ట్ బాగానే వచ్చాయి. లేవు, కోసేసుకున్నారు. 3 ఉన్నాయి అంతే, ఇంకా లేవు. ఈరోజు మంగళవారం కదా, అత్తమ్మ నాన్ వెజ్ తినరు. మాకు ఎగ్ కర్రీ చేస్తారు, అది వెరైటీగా చేస్తారు, చూపిస్తాను. ఇంకా అత్తమ్మ ఫ్రై చేసుకుంటా అన్నారు వంకాయలు. ఇందాక చూపించాం కదా, అత్తమ్మ అక్కడ కోసుకుని వచ్చారు గుత్తొంకాయలు. కాకపోతే చిన్నగా ఉన్నాయి. 3 వచ్చాయి అన్నమాట. ఒకటి ముదిరిపోయిందని ఇంకా కట్ చేయలేదు. నిన్న కొంచెం పప్పు ఉందన్నమాట. ఈ గుడ్లేమో గుడ్డు కర్రీ చేస్తా అన్నారు అత్తమ్మ. వాటికి ఇవి కట్ చేసి పెట్టుకున్నారు. ఎన్ని అత్తమ్మ ఇవి? 1.5 ఉల్లిపాయ, 2 టమాటాలు, 1 పచ్చిమిరపకాయ, కొత్తిమీర. చాలా సింపుల్ గా చేస్తారు, బాగుంటుంది టేస్ట్. చూద్దాం. స్టార్ట్ చేసేస్తారా? ఓకే. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఎవరైనా ఫస్ట్ ఆయిలే, కానీ స్టార్టింగ్ కొంచెం వేసుకుంటే బెస్ట్. ఎందుకంటే మళ్ళీ ఎక్కువైతే కరెక్ట్ గా మనం ఎప్పుడు మా కోళ్ళకి ఎప్పుడు నేర్పించినా స్టార్టింగ్ కొంచెం వేసుకోవాలంటే ఆ తర్వాత ఎక్కువ వేసుకోవాలంటే సరిపోతుంది. సరిపడా వేసుకోవాలి, కాకపోతే మరీ ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం ఆయిల్ ఫ్రై అవ్వాలి కదా. ఎప్పుడన్నా ఉప్పు కారం ఎక్కువ అవడం వల్ల చేశారా? చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎక్కువైతే అవ్వాల. వండిన ఫుడ్ పడిపోవడం అలాగా అది చెప్పరా అంది. స్టోరీ చెప్పండి అయితే వ్యూవర్స్ కి కొంచెం. ఆ స్టోరీ మేము ఎక్కడికి వెళ్ళాం? కాకినాడ కదా, ఏదో ఊరు చెప్పారు. ఇంటర్వ్యూకి వెళ్ళాం, చూసావా? అప్పుడు చెప్పాడుగా. అవును. వండిన ఫుడ్ పడిపోవడం అదే నా జీవితంలో ఫస్ట్ టైం. అప్పుడు చిన్నప్పుడు అత్తమ్మ వాళ్ళు చిన్నప్పుడు అన్నమాట. చాలా చిన్నప్పుడు కాదు, మేము మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడు ఒక 10 ఏళ్ళు ఉంటాయా వాళ్ళకి, ఒక 6-7 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉన్నారు. కొన్ని కూరగాయలు వండితే అదే వేడి వేడిగా ఆయన చేసే వాటర్ రిపేర్ చేస్తున్నారు. కస్టమర్ ఎవరో రావట్లేదు, ఆ జీతం మీద ఆధారపడాలి. అలాంటప్పుడు చూసుకొని జాగ్రత్తగా వండుకోవాలి. కాబట్టి ఇంకా ఆయన డ్యూటీ డబుల్ డ్యూటీ. ఏదో మేము ఉన్నవే వండుకున్నాము. సడన్ గా స్టేజ్ ఆరిపోయింది. చాలా బాధ అనిపించింది ఆ రోజు. అదే బాధగా చెప్పారనమాట. ఇంకా మనకే విన్న వాళ్ళకే ఇలా ఉంటే ఇంకా అలా పడిన వాళ్ళకి ఇంకా బాధ అనిపిస్తుంది. ఇంకా ఆ బాధ పడింది ఇన్నాళ్ళకి కొంచెం ఇప్పుడు సంతోషంగా ఉంటున్నాము. ఫస్ట్ అయితే ఆయిల్ ఉల్లిపాయలు త్వరగా ఏగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ టైం వీడియోలో నేను చేస్తాను. అయితే అందరికి తెలిసిన వంట ఇదేం కొత్తగా నేను నేర్పించట్లే, కానీ మా కోడలు లాంటి వాళ్ళకి ఎన్నిసార్లు చూపించినా అది కొత్త. నా ద్వారా నేను నేర్చుకుని మీకు కూడా ఎవరికన్నా తెలియని వాళ్ళకి నేర్పించినట్టు అవుతుందని వీడియో తీస్తున్నాను. అత్తమ్మకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము, కానీ వెజ్ లో వంకాయ మాత్రం ఇంకా ఇష్టం అన్నమాట. అందుకే 2-3 ఉన్నా గానీ ఫ్రెష్ గా ఉన్నాయని కోసుకుని వచ్చారు. ఒక వంకాయ 2 వంకాయలైనా అడిగి తెస్తారు. నాకు మట్టి కొనుక్కుంటా. మేము ఎక్కువ తినము, ఇంకా అందుకే ఎక్కువ వండకుండా ఒక 2-3 కాయల వరకు తెచ్చుకుని వండుకుంటారు. ఎప్పుడన్నా మాకు తినాలనిపించినప్పుడు మేము తక్కువ వండినప్పుడే మేము కావాలని అడుగుతాము. ఎక్కువ వండినప్పుడేమో ఇంకా అలా మిగిలిపోతా ఉంటుంది. కొంచెం ఉప్పు వేసారు కదా, కొంచెం వేగుతున్నాయి. వంకాయ ఫ్రైలోకి ఎల్లుల్లిపాయ కారం వేసుకుంటా. ఇలా చాలా బాగుంటది. అన్నం అంతా కలుపుకొని తినేయచ్చు. రుచి బాగుంటుంది. మరి ఎక్కువ కూడా వేసుకోకూడదు. ఒక 4-5 రెబ్బలు వేసుకుని 3కి సరిపడా వేసుకోండి. ఉల్లిపాయలు వేగిపోయాయి, ఇంకా టమాటాలు వేస్తున్నారు.
ఈ నాన్ వెజ్ వాటికి అంటే ఎగ్ ఇంకా నాన్ వెజ్ వాటికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. మరీ కొంచెం అంటే లిమిట్ గా మరీ ఎక్కువ అవ్వకూడదు, కరెక్ట్ గా సరిపడా ఉండాలి. ఈ టమాటా మాత్రం బాగా మగ్గిపోవాలి, మెత్తగా ఉడకాలి. ఇదే టైం పడుతుంది టమాటానే కొంచెం, కానీ పేషెన్స్ గా ఇంకా అలా సిమ్ లో పెట్టుకుని మగ్గనివ్వాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే ఏమన్నా బ్యాక్టీరియా ఏమన్నా పోతాయి కదా, మంచిది కూడా. పసుపు ఎక్కువ వాడితే మంచిది. పొద్దున్నే గోరచ్చ నెలలో పసుపు కలుపుకొని తాగినా మంచిది. అవును, అతను చెప్తారు మాకు, ఎప్పుడైనా గొంతు నొప్పి వచ్చినప్పుడే కాసుకుని తాగుతాము. మళ్ళీ గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం చిటికెడు పసుపు వేసుకుని తాగితే. కామెంట్లు పెడతారేమో నైట్ల మీద చేస్తున్నారు అత్త కోళ్ళని, ఎండలు ఎలాగున్నాయి, ఎండలకి రెడీ అవ్వాలంటేనే బాధగా ఉంది. చిరాకు వేసేస్తుంది. ముందు చెమటలు చూడండి. ఏం కామెంట్లు పెట్టకండి. అసలు ఎండ చూడండి. అంటే ఎవరైనా అంతే అనుకోండి, ఇంట్లో కొంచెం పేషెన్స్ తో ఉండండి, తర్వాత రెడీ అయ్యే చేస్తాము. ఈ నైటీలు కొంచెం కంఫర్ట్ గా ఉంటాయి కాబట్టి ఇంకా నైటీలతో చేస్తున్నాము. టమాటాలు కొంచెం ఎగాయి, ఇంకొంచెం బాగా మగ్గిపోవాలి, మెత్తగా అయిపోవాలి. అలా అయితేనే బాగుంటుంది, పచ్చి పచ్చిగుంటే బాగోదు అనమాట. ఇంకా అందుకే ఇంకా ఒక 10 minutes అలాగా సిమ్ లో పెట్టి ఇలా చేయాలి. ఎందుకైనా అవసరం ఉండదని పల్లీలు పొడి చేసి పెట్టుకుంటాను. పల్లి పొడి, పల్లి పొడి నూనె ఇలా తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసుకుని మిక్సీ చేసుకో. కొంచెం కారం. ఈ బుడంకాయ ఇక్కడ చూడండి, ఇక్కడికి వంటగదిలో ఏం జరుగుతుంది ఏంటా అని ఆత్రంగా వచ్చేదాకా ఊరుకోలేదు రూమ్ లో నుంచి. దా పద డాడీ, నువ్వు లోపలికి వెళ్ళిపోండి జునమ్మ, పద 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 డాడీ. అగో దీది దెయ్యం వచ్చిందంట, పద వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏంటి సరే డోర్ వేసి. మసాలా కారం కాదు తీసుకోవాలి, నేను ఎక్కువ తింటాను కాబట్టి ఎక్కువ వేసుకున్నాను, లేదంటే కొంచెం ½ స్పూన్ వేసుకుని సరిపోయింది. అమ్మో ఆగరా బాబు, ఏం వేస్తున్నావు అందులో? ఎల్లుల్లిపాయది వేస్తున్నాడు. ఒకళ్ళు పోతే ఒకళ్ళు ఏడుపులు అవే సరిపోతున్నాయి, వాళ్ళు చూసుకోవడంలోనే సగం టైం అంతా అయిపోతుంది. అందుకే కొంచెం షార్ట్ వీడియోస్ కూడా తగ్గాయి, లాంగ్ వీడియోస్ అయితే అసలే పెట్టట్లేదు. కొంచెం సాల్ట్. ఓకే, ఏంటి చెప్పు, ఏం కావాలి? కిక్యూ లేదమ్మా. అయ్యో 10 నిమిషాలు అవుతుంది, చూద్దాము. ఓకే, కొంచెం మగ్గింది, ఇంకొంచెం ఇంకా మగ్గాలి కదా. ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి టమాటాలు, లేదా త్వరగా అయిపోయింది. మొత్తం వంట 10 నిమిషాల్లో చేసేస్తారు. ఎంత అవును, వీడియో కొంచెం అంత అన్ని చూపించాలి కదా, లేదా ఫాస్ట్ గా చేసేస్తారు. ఇక్కడ కొన్ని వాయిస్ క్లిప్స్ కట్ అయిపోయినాయి అనమాట, సో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కారం వచ్చేసి 1½ స్పూన్ వేసుకున్నాము, అంటే టేస్ట్కి అంటే మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి వేసుకోవాలి, మీకు తగ్గట్టుగా మీరు కూడా వేసుకోండి. ఇందాక సాల్ట్ కొంచెం వేసారు కదా అత్తమ్మ, ఉల్లిపాయలు మగ్గడానికి, సో అందుకే మళ్ళీ ఇంకొంచెం వేస్తున్నారు ఉప్పు. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి, ఇంకా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకున్న తర్వాత ఎగ్స్ వేయాలి. నేను రివర్స్ చెప్పాను అనమాట, ఇంకా నవ్వుతున్నారు అత్తమ్మ. వాటర్ పోసుకున్న తర్వాత ఎగ్స్ పగలగొట్టుకుని వేసుకుంటే బాగా ఉడుకుతాయి అంట. నేను అంతా రివర్స్ చెప్పానని చెప్పి నవ్వుతున్నారు. ఇక్కడ అసలు వాయిస్ ఓవర్ క్లిప్ ఉంటే బాగుండేది మీకు నవ్వడానికి. ఎగ్స్ ఒకదాని మీద ఒకటి కాకుండా ఒకదాని పక్కన ఒకటి అలాగా పగలగొట్టుకుంటే బాగుంటుంది. నేను చూపిస్తాను చూడండి నెక్స్ట్ క్లిప్ లో. 5 వేసేసుకున్నారు, ఇవి బాగా కొంచెం ఉడకాలి కదా గుడ్లు. ఇప్పుడు ఇప్పుడు ఇలా కొత్తిమీర వేసుకొని సిమ్ములో పెట్టి ఉడకనిస్తే గుడ్లు అలా వస్తాయి. బాగా కలపకూడదు, ఇంకా అలా ఉంచేయాలి గుడ్డుగానే. చూసారు ఇందాకలా మిక్స్ చేసుకుంటాను. మీకు కూడా చెప్పటం మర్చిపోయి, నేను 1/2 కేజీ కూరగాయలేనా, నాకు ఒక రకం కూర వండటం ఇష్టం ఉండదు. 1/2 కేజీ కూరగాయలు తెచ్చాను అనుకో, కొన్ని పచ్చి నూరుతా, కొన్ని కూర వండుతా, అలా 2 రకాలుగా చేస్తా. ఏదైనా 2 రకాలుగా చేయాలి. 2 రకాలుగా చేస్తే తిన్న వాళ్ళు తింటారు, తిన్న వాళ్ళు అది తింటారు. అలా బాగుంటుంది. దొండకాయ ఎప్పుడు మా కోళ్ళు ఇష్టంగా తింటది, మా అబ్బాయికి దొండకాయ పచ్చడి ఇష్టం.
లేదా దొండకాయ టమాటా కర్రీ టమాటా లాగా. కర్రీ ఇష్టం. అలాగనే చేస్తా, లేదా దొండకాయ పచ్చడి చేస్తా. ఇష్టంగా తింటారు ఎవరైనా కూడా. మా పెద్ద అబ్బాయి అయినా వీళ్ళైనా ఎవరైనా ఇష్టం తింటారు. వీళ్ళు ఫ్రైలు తింటారు. జస్ట్ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది, కొంచెమే కాబట్టి. మరీ ఎక్కువగా కూడా నలగకూడదు కదా, ఇలాగా ఇలా అయితే సరిపోతుంది. ఉత్తమ కూర ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు రావటం ఏంటి, పొయ్యి మీదే ఉంది. ఇక్కడ కూడా వ్లాగుల్లో కూడా మేము షార్ట్ వీడియోలా చేసేస్తున్నాము. ఇప్పుడు చూపిస్తాం కదా. వావ్, భలే వచ్చాయి. ఇప్పుడు ఏటిగా గుడ్డు విడివిడిగా తిప్పుకోవాలి. మా జున్ను బాబు మాత్రం పైకి తింటాడు, మధ్యలో వదిలేస్తాడు. దీనికంటే ఒక రెసిపీ ఉంది గుడ్డుతోటి. మధ్యలో అదే పచ్చిసోన ఎవరికి ఇష్టం ఉండదు కదా, ఆ గుడ్డు బాగా గిలకట్టేసి గుడ్లు మనం ఇడ్లీ లాగా ఆవిరి మీద ఉడకేసుకొని వండుకుంటే ఆ పచ్చసోన అనేది కనపడదు. తిన్నోళ్ళు కూడా తింటారు. కానీ చాలా టైం తీసుకుంటుంది. అవును, ఆమ్లెట్ లాగా అయితే తింటాడు గాని ఇలాగైతే తెలిసిపోతుంది కదా, తిందనమాట కొంచెం. వావ్, సూపర్, బాగుంది. ఇంకా ఒక 5 నిమిషాలు ఇప్పుడే టేస్ట్ చూసాను అనమాట, కొంచెం ఉప్పు తక్కువైంది. తిన్న కాబట్టి నేనే టేస్ట్ చేశాను. ఇంకా కొంచెం వేస్తున్నారు అప్పుడు. ఇలా కొంచెం కొంచెం వేసుకున్న పర్లేదు కానీ ఒకేసారి. ఒకసారి మ్యాగీ చేసా నేను, ఉప్పు కసం అయిపోయింది. అదైతే మొత్తం అంతా పడేసాము. అందులోనూ అంటే మ్యాగీలో కొంచెం ఆల్రెడీ ఉప్పు కలిసే ఉండిద్ది కదా, అసలు వెయ్యక్కర్లేదు కానీ ఎక్కువ వచ్చేసింది. దాంట్లో ఉంటుంది కదా, నేను ఇంకా వేసేపాటికి అది ఇంకా ఎక్కువ అయిపోయింది. కర్రీ అయిపోయింది, ఇంకా దించేస్తున్నారు. ఇప్పుడు వంకాయ ఫ్రై చేస్తారు. చూడండి, వావ్ సూపర్. మీరు ట్రై చేయండి, బాగుంటుంది. ఎప్పుడు గుడ్డు పులుసు, గుడ్డు కర్రీ అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఇంకోటి ముక్కలు అన్నారు కదా, అది ఆవిరి పెట్టి చెయ్యాలి. అది ఇంకోసారి ఎప్పుడన్నా పిల్లలు ఖాళీగా ఉన్నప్పుడు చేస్తాము. తిన్నోళ్ళు ఎవరైనా కూడా దాంట్లో అది గుడ్డు కర్రీ అని అనిపించింది. చేశారనుకుంటా, నేను వచ్చినప్పుడు అప్పుడు నుంచి చేయలేదు కదా, ఒకసారి అనుకుంటా. అవునవును, ఈ ఛానల్లోనే స్టార్టింగ్ మేము ఫుడ్ రెసిపీస్ పెట్టే వాళ్ళము, అప్పుడు చేశారు. ఇప్పుడు మొదలెడుతున్నా వంకాయ 3 వంకాయలు ఫ్రై. ఈ కూర పేరు 3 వంకాయలు ఫ్రై. చాలా నేతగా ఉన్నాయి. ఇందులో ఆ కారం పెడతారు కదా డైరెక్ట్. చెప్పట్లా, వంకాయ ఉడకపోయినా పర్వాలేదు, పచ్చిదైనా తినే రకం నేను. వంకాయ బాగుంటుంది. నేను ఇది వరకు తినేదాన్ని కాదు కానీ ఏంటోలాగా అనిపించేది, కానీ ఇప్పుడు తింటున్నాను. మరీ ఎక్కువ తినపోయినా కొంచెం. అంటే ప్రెగ్నెన్సీ కాకుండా అప్పుడు తినేదాన్ని కొంచెం. ఈ 3 వంకాయలకైతే చిన్నది సరిపోతుందని ఇందులో చేసేస్తున్నారు. మాక్సిమం ఎక్కువ గుడ్డు పొరట్టు గాని మామూలుగా చిన్నగా వాటికి పచ్చళ్ళు వాటికి ఇది వాడతారు. కొంచెం అవి లైట్ గా ఫ్రై అయ్యాక అప్పుడు కారం పసుపు వేసుకోవాలి. నేను అది ఎక్కడ మీద పడుతుందా అని ఇటు వచ్చాను. అదొక టేస్ట్ కూడా ఉంటుంది, బాగుంటుంది. ఆయిల్ లో బాగా ఫ్రై అవ్వాలి, అయితే అప్పుడు కొంచెం టేస్ట్ వస్తుంది. ఫ్రై అయ్యాయి చూడండి. ఇప్పుడు ఇందులో అవి వేసేస్తారు. అక్కడ మా వీడియోనే చూస్తున్నారు అత్తమ్మ, మార్నింగ్ పెట్టిన వీడియో. మీరు చూడండి. ఉప్పు తర్వాత వేస్తారా? అందులో వేసారు. దీంట్లో పసుపు వేసాను, కారం, ఇంకేం వేయవు సార్. పల్లీల పొడి అన్ని మిక్సీ పట్టేసారు. చాలా వాసన అయితే వావ్ సూపర్ ఉంది. ఇలా ఎక్కువ వంకాయకి ఇంకా దేనికో చేస్తారు ఫ్రై, కాకరకాయకి. అవును, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, వాసన గానీ టేస్ట్ గానీ. అట్లా కొంచెం కొత్తిమీర వేసి. కొత్తిమీర లేని నా పొద్దుతాడు. అవును, కొత్తిమీర వేయాల్సింది.
బాగుంటుంది, అది రుచిగా ఉంటుంది. ఏది వేసిన వేపిన లాస్ట్ లో కొత్తిమీర వేస్తే అదొక రుచి. ఆ లాస్ట్ లో వేసిన కొత్తిమీర మన పంట కిందకి వస్తే ఏం చేస్తున్నావు జున్ను? దా పద లోపలికి వెళ్దాం పద. వీడు మా దగ్గరే ఉంటాడంట, వంటగదిలోకి వచ్చే కూర్చుని ఉన్నాడు. ఎంత వేడిగా ఉన్నా కానీ ఇక్కడే ఉంటాడంట. చూడండి, బాగా చూసారు కదా ఎంత బాగుందో, వాసన అయితే అదిరిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి, సింపుల్ గా ఏమీ లేనప్పుడు ఇలా వంకాయ గానీ కాకరకాయ గానీ ఇలా పల్లి కారం వేసుకుంటే బాగుంటుంది. ఈ వంకాయ ప్లేస్ లోనే సేమ్ కోడిగుడ్డు జస్ట్ ఎగ్ యాడ్ చేసుకుని ఎల్లుల్లిపాయ కారం వేసుకున్నా సూపర్ ఉంటుంది. ఎక్కువ అలాగే చేస్తారు అత్తమ్మ. చూడండి, చూడరంట. చూడండి ఏంటి నువ్వు మధ్యలో నీ రుబాబ్ ఏంటి? లాస్ట్ లో వచ్చి ఆయన చక్కగా రూమ్ లో ఏసీ వేసుకుని టీవీ చూసుకుంటున్నారు. అబ్బా అంతే అయిపోయింది కర్రీ. ఎగ్ కర్రీ, వంకాయ ఫ్రై, 3 వంకాయల ఫ్రై. మీకు వస్తే ఓకే, లేదంటే 2 కర్రీస్ నేర్చుకున్నట్టే. మా వంటలు అయితే అయిపోయినాయి. మీ ఇంట్లో మీరు ఏం స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. ఈవినింగ్ వ్లాగ్ అయితే నెక్స్ట్ పార్ట్ లో పెడతాము. Until then, stay tuned guys. Thank you all for watching. Bye bye. Don't forget to subscribe to our channel. చేసుకోవచ్చు కదా.